గురువు గారు, వృషభ రాశి వారికి శని వక్రగతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రగతి అంటే రిట్రోగ్రేడు, తిరోగమనం అంటారు. అలానే ఒక గ్రహం అనేది ఒక రాశిలో మనం ఉన్నప్పుడు వక్రగతిలో వచ్చినప్పుడు విభిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. సహజంగా శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే గోచారరీత్యా అనుకూలమైన ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. 5 గ్రహాలు అంటే పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఒకానొక సమయంలో ఒక్కో టైంలో ఏర్పడుతూ ఉంటుందని. అయితే సూర్య సిద్ధాంతం ప్రకారంగా, పంచాంగ సిద్ధాంత గణన ప్రకారంగా ఏర్పడుతుంది. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రగతిలో ఉంటాడు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని కుంభరాశిలో వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూస్తే, వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో వారికి శనీశ్వరుడు ఉన్నాడు. ఈ శని ఎప్పుడైతే కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడో దశమ స్థానంలో వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే వక్రగతిలో ఒక గ్రహం ఉంది అని అంటే ఆ స్థానం మంచిది కాకపోతే దాని పక్కన యొక్క ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది శాస్త్ర ప్రమాణం. ఈ వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉందంటే, వక్రగతిలో ఉందనంటే కొద్దిగా వెనక్కి పెడుతున్నట్టు, దాని యొక్క స్పీడ్ యొక్క వెలాసిటీ తగ్గుతున్నట్టు అర్థం సైంటిఫిక్ పరంగా. అంటే ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, వృషభ రాశి వాళ్ళకి ఈ ముఖ్యంగా కొన్ని ఈ వృషభ రాశికి ఈ రాస్యాధిపతి శుక్రుడయ్యాడు. దానికి కొంత ఆధిపత్యం వహించేవాడు కూడా శనీశ్వరుడు. ఈయన పూర్ణ శుభ్రవుతాడు. ఇక్కడ ఈ రాశి ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో సంచారం వల్ల, అందులో వీళ్ళకి భాగ్యస్థానాధిపతి, దశమ స్థానాధిపతి శని యొక్క ప్రభావం ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళి యోగాలు పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే వీళ్ళకి దశమ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి సంచారం అనేది జరుగుతుంది. ఆ సంచారం వల్ల కుంభరాశిలో శని వక్రగతి పట్టడం వల్ల కూడా విదేశీ యోగాలు పట్టే అవకాశాలు, ఉద్యోగులకి, నిరుద్యోగులకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఒకటి ఉండటం, పిత్రార్జితం కానీ వారసత్వ సంపద కానీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా గతంలో ఏదైతే ఉంటాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రిడోమినెంట్లీ ప్రధానంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వత్రా విజయము అని అంటే ఏమిటి? ప్రతి ప్రయత్నం కూడా మనకు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సఫలీకృతం ఒకటి, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతోటి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అది స్త్రీలు కానీ పురుషులు కానీ, అంటే బ్రైడ్ కుటుంబంతోటి. అలానే అనేక సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆర్థికపరమైన నష్టాలు గురించి కొంచెం జాగ్రత్త అవసరం. అంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ఒక 25% అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు మీరు ఆపుకోవాలి. ఆపుకొని అనవసరంగా ఖర్చులు చేయకుండా మితంగా మాట్లాడటం, ఆచితూచి అడుగులు వేయటం, వ్యాపార విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే బిజినెస్ పీపుల్ చాలామంది ఉంటారు. యాక్చువల్గా ఈ బిజినెస్ పీపుల్ చాలామంది ఉంటే కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పార్ట్నర్షిప్తో కానీ, ప్రతి వాళ్ళతో కానీ, ఇంకా డబ్బు ఉంది కదా అని మనం ఖర్చు పెట్టడం కాదు కదా. ఆ పార్ట్నర్ కూడా ఎలాంటి వాడు, అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, అతను ఇవ్వగలుగుతాడా, శక్తి ఉందా లేదా అనే ఒక నిర్ణయాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రధానంలో కూడా గుడ్డిగా నమ్మకూడదని అర్థం. అంటే నమ్మినట్టు నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు ఆ వ్యక్తిని. అంటే ఇన్కంప్లీట్ అని అర్థం. ఆ ఇన్కంప్లీట్ విషయంలో, వ్యాపార విషయంలో జాగ్రత్త ఉండాలి. కఠినమైన నిర్ణయాలు, ఉద్యోగ భద్రత కూడా అవసరం. అంటే ఉద్యోగ భద్రత అంటే ఏమిటి అని అంటే, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పదలుచుకుంటే ఎలా ఉంటుందనంటే, ఈ రాశి వాళ్ళకు ఉద్యోగం చేస్తుంటే ప్రతి రహస్యాన్ని కూడా పక్కన వాళ్ళతోటి చేరవేసే మనుషులు ఉంటారు. అంటే మనలో ఉండే ఏదైతే సీక్రెట్ ఉంటుందో ఆ సీక్రెట్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే. సీక్రెట్ అంటేనే దాచుకోవటం. ఆ దాచుకోవాలి కానీ 10 మంది షేర్ చేసుకోవటం కాదుగా. అలా కుటుంబ సభ్యులు కాదు, కొడుకు కాదు, కూతురు కాదు.
బయటపెట్టడం అన్నదమ్ములు కాదు. ఉద్యోగపరంగా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కఠినంగా ఉండాలని కాదు, కానీ నిర్ణయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా కొన్ని విషయాలు జాగ్రత్త పడి ముందుకు వెళితేనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచనలు, ఆ ఆలోచనతో పాటు ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా ప్రతి పనిలో కూడా ఒక మెంటాలిటీ తోటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే లైఫ్లో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వేరే వ్యాపకాల మీద పెట్టుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాం. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి బెటర్ లైఫ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురువు గారు, వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు తప్పకుండా శనికి సహజంగా తైలాభిషేకం చేస్తుంటారు అందరూ కూడా. నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం, నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, ఇనుము, నల్లని ఆవాలు, నల్లని చెప్పులు, నల్లని గొడుగు, అలానే దానం చేయటం అనేది మంచి. అంటే నల్ల పాదుకులు కూడా దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. తప్పకుండా వీళ్ళు ఆరోగ్యరీత్యా కాపాడుకోవాలి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపురి ఔషధం జాహ్నవీతోయం వైద్యం నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా స్థితిగతులు అనేవి కూడా బాగుంటాయి. ఆర్థిక పరంగా స్థితిగతులు బాగాలేని వాడు కూడా యక్షాయ కుబేరాయ వైశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి శని వక్రగతి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఇలాంటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.